దర్బారులో రాజా విక్రమ్ తన సింహాసనం మీద కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. పెళ్లి జరిగి 10 సంవత్సరాలు అయిపోతుంది, కానీ నాకు ఇంకా సంతానం కలగలేదు. నేను ముసలివాణ్ణైపోతున్నాను. ఒకవేళ ఇలానే జరుగుతూ ఉందంటే నా తర్వాత ఈ రాజ్యం సంగతి ఏమవుతుంది? అప్పుడే మంత్రి జగన్నాథ్ ఎంతో వేగంగా దర్బార్లోకి వస్తాడు. మహారాజా, మీరెందుకు ఇంతగా చింతిస్తున్నారు? నేను మీ సమస్యకు నేనేదైనా పరిష్కారం చెప్పొచ్చా? జగన్నాథ్, నీకు తెలుసు కదా, నాకున్న అతిపెద్ద సమస్య నాకు సంతానం లేకపోవడం. వేరే రాజ్యపు రాజులు, నా సొంత ప్రజలు కూడా నన్ను ఎగతాళి చేస్తున్నారు. అది కాకుండా నేను నా భార్య రుక్మిణి చేతబడి చేసిందనే ఆరోపణతో రాజ్యం నుంచి బహిష్కరించాల్సి వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి? మహారాజా, నేను ఒక సలహా ఇస్తాను. మీరు రెండూ పెళ్లి చేసుకోవాలి. ఇదే మీ సమస్యకు సరైన పరిష్కారం. రెండవ వివాహమా? కాని ఎవరిని? మహారాజా, ఒకవేళ మీకు కావాల్సింది సంతాన ప్రాప్తి మాత్రమే అయితే మీరు భవనంలోని ఏ దాసినైనా కూడా వివాహం చేసుకోవచ్చు. సంతాన ప్రాప్తి తర్వాత మీరు ఆమెకు ధనాన్నిచ్చి భవనం నుండి పంపించేయచ్చు. రాజా విక్రమార్కుడు ఆ మాట విని ఔత్సాహికుడవుతాడు. నీ సలహా నాకు చాలా సరిగ్గా అనిపిస్తుంది. నేనైతే సిద్ధంగా ఉన్నాను. వాళ్ళిద్దరికీ తెలీదు ఈ మొత్తం విషయాన్ని దొంగచాటుగా దూరంగా నిలబడి ఉన్న రాణి రుక్మిణి వింటోంది అని. రాణి రుక్మిణి ఒక గుహలో ఉంటుంది. తన కళ్లల్లో కోపం నిండి ఉంటుంది. ఆమె ఎదురుగా పూజా విధులు ఏర్పాటు చేసుంటాయి. అందులో ఒక రాక్షస విగ్రహం ఉంటుంది. నేనుండగా రాజా విక్రమ్ ఇంకొకరిని వివాహం చేసుకోకూడదు. నేను ఈ రాజ్యం కోసం భగవంతుణ్ణి కూడా వదిలేశాను. మహారాజు విక్రమ్ నన్ను రాజ్యం నుంచి బహిష్కరించాడు. ఇప్పుడు నేనతన్ని వదిలిపెట్టను. ఆమె రాక్షస పూజను మొదలు పెడుతుంది. గదిలో విచిత్రమైన నీడలు కనిపిస్తాయి. 2 రోజుల తర్వాత రాజా విక్రమ్ భవనంలోకి ప్రవేశిస్తాడు. ఆయన రెండవ భార్య ఒక దాసి పెళ్లికూతురులాగా కూర్చుని ఉంటుంది. ఆమె మొహానికి ముసుగు వేసి ఉంటుంది. ఇవాల్టి నుంచి నువ్వు నా భార్యవి. నాకైతే పూర్తిగా నమ్మకం ఉంది, మన వంశాన్ని అభివృద్ధి చేయడానికి నువ్వు నాకు సహకరిస్తావని. అతను ముసుగు తీయడానికి ముందుకు వెళ్తాడు. ఎప్పుడైతే అతను ముసుగును తీస్తాడో అప్పుడు తన కళ్ళు ఆశ్చర్యానికి గురవుతాయి. రుక్మిణి, నువ్విక్కడున్నావేంటి? పెళ్లి కూతురు రూపంలో రాణి రుక్మిణి కూర్చొని ఉంటుంది. ఆమె మొహం భయంకరంగా ఉంటుంది. తన కళ్ళు ఎర్రగా ఉంటాయి. నువ్వు నేనుండగా రెండవ పెళ్లి చేసుకోవడానికి ఎంత ధైర్యం చేస్తావు? నేను చేతబడి చేస్తున్నాను అని ఆరోపించి రాజ్య బహిష్కరణ చేశావు. అయినా నేను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు రుక్మిణి మొహం ఇంకా భయంకరంగా మారుతుంది. తను వెంటనే రాజా విక్రమ్ మీద దాడి చేస్తుంది. రాజా అరుపులు గదంతా వినిపిస్తాయి. అప్పుడే మంత్రి జగన్నాథ్ రాజగురువును తీసుకుని వస్తాడు. లోపలి దృశ్యం భయంకరంగా ఉంటుంది. రాజా విక్రమ్ శవం పడి ఉంటుంది. రాణి రుక్మిణి ఎంతో భయంకరమైన రూపంలో ఉంటుంది. రుక్మిణి, నువ్వు ముసుగు వేసుకొని వచ్చి నీ భర్తని హత్య చేశావు. నీ ఆత్మ ఇప్పుడు రాక్షస నియంత్రణలో ఉంది. నువ్వు నన్ను ఆపలేవు. ఈ భవనం నాది. నేనిక్కడి నుంచి ఎప్పటికీ వెళ్ళను. రాజగురువు వెంటనే మంత్రించిన సింధూరాన్ని విసురుతాడు. రుక్మిణి గట్టిగా అరుస్తూ వెనక్కి వెళ్తుంది. ఇక ఇప్పుడు ఈ భవనం నుండి నువ్వు ఎప్పటికి కూడా బయటికి వెళ్ళలేవు. ఈ తలుపు శాశ్వతంగా మూసేసి ఉంటుంది. జగన్నాథ్ ఇంకా రాజగురువు గదిని బంధిస్తారు. కానీ రుక్మిణి అరుపులు లోపలి నుంచి వినిపిస్తూనే ఉంటాయి. భవనం బయట నిశ్శబ్దంగా ఉంటుంది. మంత్రి జగన్నాథ్ రాజగురువుతో ఇలా అంటాడు. ఇప్పుడు ఈ సమస్య అంతపోయినట్లేనా రాజగురు? లేదు జగన్నాథ్, మహారాజా తమ్ముడు సంగ్రామ్ సింగ్ని వెంటనే రాజభవనం నుండి బయటకు పంపించేయండి. రుక్మిణి ఆత్మ పెళ్లికూతురు రూపంలో తప్పకుండా తిరిగి వస్తుంది. తలుపుని ఎవరో కొడతారు. ఆర్యన్ తలుపు తెరుస్తాడు. అడ్వకేట్ చంద్ర నల్లకోటు వేసుకుని ఉంటాడు. రండి లాయర్ గారు. అడ్వకేట్ చంద్ర ఒక ఫైల్ని ఆర్యన్కిస్తాడు. మీ నాన్నగారు పోయినందుకు నాకు చాలా దిగులుగా ఉంది. ఆయన అంతిమ కోరిక ఈ సంపదంతా కూడా మీ పేరు మీద రాయాలి అని. ఆర్యన్ కాగితాలను తిప్పుతూ ఒక పాత దస్తావీజుని చూస్తాడు. అరే, రాయపుర గ్రామ ప్రాపర్టీ గురించి నాన్నగారు నాతో ఎప్పుడు చెప్పనేలేదే. నిజానికి మీ నాన్నగారు నాకు స్పష్టంగా చెప్పారు,
ఆ ఊరి సంపద గురించి నీకు ఎప్పటికీ చెప్పకూడదని. ఎందుకని? అని చెప్పారు. అది ఆ చోటు శపించబడింది అని. శపించబడిందా? ఎలాంటి శాపం? అదైతే నాకు తెలియదు. ఆయన చెప్పిందల్లా ఒకటే, మీరు ఆ ఊరి దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు అని. అడ్వకేట్ చంద్ర ఫైల్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నతాషా ఇంకా ఆర్యన్ మధ్య మాటలు మొదలవుతాయి. నాకేమనిపిస్తోందంటే మనం రాయ్పూర్ తప్పకుండా వెళ్ళాలి. ఎలాగో పెళ్ళైన తర్వాత మనం అమెరికాకు వెళ్ళిపోతున్నాం కదా, ఆ ప్రాపర్టీని అమ్మేద్దామా? నువ్వు చెప్పిందైతే నిజమే, కానీ నాన్న ఎందుకు అలా చెప్పుంటారు? అదే నాకు అర్థం కావడం లేదు. ఎవరికి తెలుసు, ఇది ఒక భయంకరమైన కథ అయ్యుండొచ్చు. అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం పద. అన్నట్టు మనం పెళ్లి కూడా అక్కడే చేసుకుందాం. వాళ్ళిద్దరూ మరుసటి రోజు రాయ్పూర్కి బయలుదేరతారు. అన్ని వైపులా నిశ్శబ్దం. ఆర్యన్ ఇంకా నతాషా ఊర్లోకి ప్రవేశిస్తారు. వాళ్ళకా ఊరి సర్పంచ్ కనిపిస్తారు. చూడండి, ఠాకూర్ సంగ్రామ్ సింగ్ భవనం ఎక్కడుంది? ఎక్కడి నుంచి తిన్నగా వెళ్ళాలి. ఇంతకీ నువ్వెవరు? సంగ్రామ్ సింగ్ మా పూర్వీకులు. సర్పంచ్ భయపడుతూ వెనకడుగు వేస్తాడు. బాబు, ఈ చోటు నుంచి తిరిగి వెళ్ళిపో, ఇక్కడ చాలా ప్రమాదం ఉంది. ఆ మాట చెప్పి సర్పంచ్ అక్కడి నుంచి హడావిడిగా వెళ్ళిపోతాడు. బంగళా చాలా పాతదిగా పాడుబడ్డ బంగళాలా ఉంటుంది. బయట ఒక వాచ్మ్యాన్ ఉంటాడు. ఆర్యన్ బంగళా ముందుకొచ్చి కార్ ఆపి వాచ్మ్యాన్ కి తన గురించి నతాషా గురించి చెప్తాడు. సార్, మీరిక్కడికి ఎందుకు వచ్చారు? ఇది నా ప్రాపర్టీ, నేను ఇక్కడే ఉండాలి. సార్, ఒకవేళ విచిత్రంగా ఏదైనా జరిగితే బంగళా వదిలి పారిపోండి. ఆర్యన్ ఇంకా నతాషా లోపలికి వెళ్తారు. మరుసటి రోజు నతాషా ఆర్యన్తో ఇలా అంటుంది. ఆర్యన్, ఇక్కడ మీ పూర్వీకుల భవనం ఉంది కదా, ఇవాళ అక్కడికి వెళ్దామా? ఏంటి నువ్వు బంగళా చూసావు, ఇప్పుడు భవనాన్ని చూస్తావా? సరే సరే. వాళ్ళిద్దరూ భవనం దగ్గరికి బయలుదేరతారు. దారి నిర్మానుష్యంగా ఉంటుంది. బయట నుంచి చాలా విశాలవంతంగా భయంకరంగా ఉంటుంది. ఈ భవనం చాలా పాతదిగా ఉంది. ఇక్కడేదో విచిత్రంగా అనిపిస్తోంది. అలా తిరుగుతూ తిరుగుతూ వాళ్ళిద్దరూ ఒక చిన్న తలుపు దగ్గరికి చేరుకుంటారు. ఆర్యన్ తలుపు తీస్తాడు. వాళ్ళు ఒక రహస్య గదిలోకి వెళ్తారు. భవనం లోపల ఒక పెద్ద పెయింటింగ్ గోడకి తగిలించి ఉంటుంది. ఆ పెయింటింగ్ కి ఒక పెళ్లి కూతురు మొహానికి ముసుగు వేసుకుని ఉంటుంది. ఆర్యన్, నాకు ఈ పెయింటింగ్ చాలా భయంకరంగా అనిపిస్తోంది. భయంకరంగానా? ఇది చాలా పాత పెయింటింగ్. కాసేపటి తర్వాత వాళ్ళిద్దరూ భవనం నుంచి బయటికి వస్తారు. భవనం బయట వాళ్ళకి ఒక సాధువు కనిపిస్తాడు. నువ్వు రాజా విక్రమ్ సింగ్ వంశానికి చెందినవాడివి. నువ్వు ఇక్కడికి రావడం అసలు మంచిది కాదు. బాబా, నాకు ఈ కథల మీద అస్సలు నమ్మకం లేదు. నేను నా ప్రాపర్టీని అమ్మేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అన్నట్టు ఇవాళ నేను నతాషాని గుళ్ళో పెళ్లి చేసుకోబోతున్నాను. పెళ్లి చేసుకోవద్దు బాబు. ఈ సమయంలో ఈ చోట అది మంచిది కాదు. అలా చేస్తే దాని ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. బాబా, నేను ఈ విషయాల్ని అస్సలు నమ్మటం లేదు. నేను ఇవాళే పెళ్లి చేసుకోబోతున్నాను. సాధువు నిరాశ చెంది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని గంటల తరువాత ఆర్యన్ ఇంకా నతాషా చిన్న గుడిలో అగ్ని చుట్టూ తిరుగుతూ 7 అడుగులు వేస్తారు. పెళ్లి పూర్తయిన తరువాత వాళ్ళు బంగ్లాకి తిరిగి వెళ్తారు. నతాషా ఎర్ర బట్టలలో పెళ్లి కూతుర్లా గదిలో కూర్చునుంటుంది. ఆర్యన్ గులాబీ పువ్వు పట్టుకొని గది లోపలికి వెళ్తాడు. ఇప్పుడు నువ్వు అఫీషియల్లీ నా సొంతం. ఆర్యన్ నెమ్మదిగా నతాషా ముసుగును తీస్తాడు. ఎప్పుడైతే ముసుగును తీస్తాడో నువ్వెవరు? నతాషా ఎంతో భయంకరంగా మారిపోతుంది. తన కళ్ళు ఎర్రగా, మొహమంతా భయంకరంగా రాక్షసిలా మారిపోతుంది. మొత్తానికి నువ్వు వచ్చావు. నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. నువ్వేమంటున్నావు? ఎవరు నువ్వు? నువ్వు భవనానికి రావాల్సింది. ఒకవేళ రాకపోతే మర్నాడు ఉదయం నీ ఈ పెళ్లి కూతురు ఈ భవనం మేడ మీద వేళ్లాడుతూ కనిపిస్తుంది. ఆ మాట చెప్పి తను ఉన్నట్టుండి మాయమైపోతుంది. ఆర్యన్ భయపడుతూ బంగళా తలుపులని గట్టిగా తెరుస్తాడు. ఆ తర్వాత బయటికి పరిగెడతాడు. బంగళా బయట ఆ సాధువు నిలబడి ఉంటాడు. నేను నిన్ను చాలా హెచ్చరించాను, కానీ నువ్వు నా మాటను వినిపించుకోలేదు.
అది తను నా నతాషా కాదు. తను నాకు అసలేం అర్థం కావడం లేదు. ఎన్నో ఏళ్ల క్రితం ఈ భవనంలో ఏదైతే జరిగిందో అది ఇవాళ మళ్ళీ జరగబోతుంది. ఏంటి దాని అర్థం? రాజా విక్రమ్ మొదటి భార్య రాణి రుక్మిణి సంతానం కోసం తప్పించిపోతుంది. భగవంతుడికి పూజలు చేసి నిరాశ చెంది రాక్షసుడికి పూజ చేయటం మొదలు పెడుతుంది. రాజ్యంలోని వాళ్ళందరినీ బలిచ్చి తన కోరికల్ని తెచ్చుకోవాలనుకుంటుంది. రాజుకి ఎప్పుడైతే ఆ విషయం తెలుస్తుందో ఆవిడ్ని రాజ్యం నుంచి బహిష్కరించేశాడు వెంటనే. కానీ రుక్మిణి భవనంలోని రహస్యమైన చోటుకు చేరుకొని అక్కడ దాక్కొని రాక్షసుల పూజ చేస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే రుక్మిణికి రాజా విక్రమ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసిందో అప్పుడు ఆమె కోపం రెట్టింపు అవుతుంది. ఆమె రాక్షసుడికి తన ఆత్మని అమ్మేస్తుంది. రాక్షసుడు ఆమె మొహానికి ముసుగు వేసి పెళ్లి కూతుర్లా తయారు చేసి పంపిస్తాడు. ఆమె రాజు యొక్క దాసి అతనికి రెండవ భార్య కాబోయే దాసిని చంపేస్తుంది. ఆ తర్వాత పెళ్లి కూతురుగా మారి రాజును అంతం చేసింది. ఆ తర్వాత ఏం జరిగింది? రాజగురువు మంత్రించిన సింధూరాన్ని ఉపయోగించి రుక్మిణిని అదే గదిలో శాశ్వతంగా బంధించేశాడు. కానీ రుక్మిణి ఒట్టు పెట్టుకుంది ఆమె రాజా విక్రమ వంశాన్ని అంతరం చేస్తాను అని. సాధువు ఆర్యన్ని తనతో పాటు భవనంలోకి తీసుకువెళ్తాడు. భవనం తలుపు తెరిచే ఉంటుంది. లోపల ఒక పెళ్లి కూతురు ముసుగు వేసుకుని కూర్చొని ఉంటుంది. ఆర్యన్, ఏది ఏమైనా సరే నువ్వు ఆమె ముసుగును అసలు ముట్టుకోవద్దు. ఆ మాట చెప్పి సాధువు మంత్రం చదువుతాడు. గదిలోని వాతావరణం మారుతుంది. నీ ఈ మంత్రాలు నన్నేమీ చెయ్యలేవు సాధువు. ఇవాళ నేను ఆర్యన్ని అంతం చేస్తాను. నతాషాలో రుక్మిణి ఆత్మ ఎంతో గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆర్యన్ వైపే వస్తూ ఉంటుంది. నతాషా, ఆగు! కానీ నతాషా ఆగలేదు. తను తన పదునైన గోర్లతో ఆర్యన్ మీద దాడి చేస్తుంది. ఆర్యన్ అక్కడికక్కడే చనిపోతాడు. నేను చెప్పాను నువ్విక్కడికి రావద్దు అని. అప్పుడే భయంకరంగా మారిన నతాషా సాధువు మీదకు దూకుతుంది. సాధువు వెంటనే తన సంచిలో నుంచి శ్మశానంలో మంత్రించిన బూడిదను తన మీదకు విసురుతాడు. భయంకరంగా ఉన్న నతాషా వెనకడుగు వేస్తుంది. సాధువు వెంటనే బయటికి వెళ్ళిపోయి గది తలుపుని మూసేస్తాడు. ద్వారానికి మంత్రించిన తాడును కట్టి బంగళా నుంచి బయటికి వెళ్తాడు. ఆ తర్వాత బంగళా వైపు చూసి ఇలా అంటాడు, నువ్వు నా మాట వినుంటే అంతా బాగుండేది. నువ్వు నీ భార్య ప్రాణాలతో మిగిలి ఉండేవారు. ఆ మాట చెప్పి సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అన్ని వైపులా నిశ్శబ్దం అలముకుంటుంది.